ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం, మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు. మీరు సమకూర్చిన మంచి వస్తువులతో నిండిపోయిన గృహాలను ఆయన మీకు ఇస్తాడు. మీరు త్రవ్వని బోవలను యెహోవా మీకు ఇస్తాడు. మీరు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ చెట్లను యెహోవా మీకు ఇస్తాడు. భోజనానికి మీకు సమృద్ధిగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు బానిసలుగా జీవించిన ఈజిప్ట్ దేశం నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన యెహోవాను మర్చిపోకండి. మీ దేవుడని యెహోవాను గౌరవించి ఆయనను మాత్రమే సేవించండి. ఆయన పేరు మీద మాత్రమే ప్రమాణాలు చేయాలి. బూటకపు దేవుళ్ళ పేర్లు ఉపయోగించవద్దు. మీ ఇతర దేవుళ్లను అనుసరించకూడదు. మీ చుట్టూ నివసించే ప్రజల దేవుళ్లను మీరు అనుసరించకూడదు. మీ దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. మరియు మీరు ఆ ఇతర దేవుళ్లను వెంబడిస్తే యెహోవాకు మీ మీద చాలా కోపం వస్తుంది. మిమ్మల్ని ఈ భూమి మీద ఉండకుండా ఆయన నాశనం చేస్తాడు. ఆయన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించడం యెహోవా ద్వేషిస్తాడు. మస్సాలో మీరు ఆయనను పరీక్షించినట్లుగా మీ దేవుడైన యెహోవాను మీరు పరీక్షించకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు తప్పనిసరిగా విధేయులు కావాలి. ఆయన మీకు ఇచ్చిన ప్రబోధాలు, ఆజ్ఞలు అన్నిటినీ మీరు పాటించాలి. సరైనవి, మంచివి, యెహోవాను సంతోషపెట్టడం మాత్రమే మీరు చేయాలి. అప్పుడు మీకు అంతా మేలు జరిగి యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. మరియు యెహోవా చెప్పినట్టు మీరు మీ శత్రువులందరినీ బలవంతంగా బయటకు వెళ్ళగొడతారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.